ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. రోజు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశ ఇవి తిని బోర్ కొట్టేస్తుందా? అయితే ఇలా కొత్తగా ఎగ్ బ్యాంబినో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు బ్యాంబినో చాలామందికి ఇష్టం ఉండదు నాకు తెలిసి, ఎందుకంటే ఉప్మా బ్యాంబినో అంటే ఎక్కువ లైక్ చేయరు. అలాంటి వాళ్ళు కూడా మంచిగా ప్లేట్లు తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. బ్యాంబినో అయితే ఒక్క గ్లాస్ బ్యాంబినో ఉంటే 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బ్యాంబినోని ఉడకబెట్టుకోవాలన్నమాట. అంటే ఫస్టే వేసేయద్దు, ఫస్ట్ వాటర్ బగోన్లో వేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అలాగే కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత బ్యాంబినో యాడ్ చేయాలి. బ్యాంబినో యాడ్ చేసిన తర్వాత మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే మళ్ళీ బ్యాంబినో కదా మొత్తం అతకపోతుంది అనమాట. ఇలా మొత్తం బాయిల్ అయిన తర్వాత వాటర్ అంతా తీసేసి బ్యాంబినోని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, మంచిగా ఉడికిపోయింది బ్యాంబినో కూడా. మొత్తం మెత్తగా చేసుకోకండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి. ఇలా ప్లేట్లో వేసేసుకొని మంచిగా కుళ్ళ చేసేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి అది పక్కకు పెట్టేసి ఇప్పుడు వచ్చేసి ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు ఎన్ని ఎగ్స్ అయితే వేద్దాం అనుకుంటున్నారో అవన్నీ ఎగ్స్ ఒక బౌల్లో కొట్టేసుకొని ఆ ఎగ్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్తోని మంచిగా మనం ఎగ్ బుజ్జికి ఎలా కలిపేసుకుంటామో అలా మొత్తం ఇలా చిన్నగా చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు, మరీ ఎక్కువగా వేసేయద్దు, జస్ట్ అలా ఎగ్స్కి పట్టాలి కాబట్టి కొంచెం వేసేసుకొని కలిపేసుకోండి. మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఎగ్ని ఫ్రై చేసుకోండి. ఇలా అయిపోతుంది. ఇది తీసేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక బగోన్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. అంటే లవంగ, పట్ట, సాజీరా, ఒక 2 ఇలాచీలు. అవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ఒకటి సరిపోతుంది, పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసేసుకొని వేసుకోండి. నేనైతే ఎక్కువగా వేయలేదు, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి అవి కొంచెం కనిపించేలాగానే కట్ చేశాను, ఎందుకంటే తినేటప్పుడు తీసేయచ్చు కాబట్టి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఒక్క ఆనియన్ సరిపోతుంది, ఎక్కువ వేసేయకండి. ఇలా ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఇవి 3 వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ సైజులో ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా క్యారెట్ వేసేసుకొని అలాగే కొద్దిగా క్యాబేజ్ కూడా యాడ్ చేయండి. ఇంకా మీకు ఇష్టం ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇవి వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి. మనకి క్యారెట్ అలాగే క్యాబేజ్ అనేటివి మంచిగా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. అలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కొంచెము పసుపు యాడ్ చేయండి. చాలా కొద్దిగా వేసాను. పసుపు యాడ్ చేసిన తర్వాత కారం కూడా యాడ్ చేసేయాలి. మీరు స్పైస్ ఎంతైతే తినగలుగుతారో అంత స్పైస్ వేసుకోండి, ఎక్కువగా వేసేయొద్దు, 1 స్పూన్ సరిపోతుంది. తర్వాత వచ్చేసి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడే మనము బ్యాంబినో ఉడకబెట్టేటప్పుడు చాలా కొద్దిగా వేసాము, అలాగే ఎగ్లో కూడా కొద్దిగా వేసాము కాబట్టి చూసుకొని ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా బ్యాంబినో, ఆ బ్యాంబినో మొత్తం ఇందులో యాడ్ చేయండి. బ్యాంబినోనైతే ఇలా మంచిగా కుళ్ళ చేసేసి యాడ్ చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మంచి రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ బ్యాంబినో వేసేసాం కదా, మొత్తం మనము ఆ మసాలా మొత్తం పట్టేలాగా కలిపేసుకోండి. మంచిగా మసాలా మొత్తం పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక 1-2 మినిట్స్ స్టవ్ పైనే వదిలేయండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీ అండ్ హెల్తీ ఆల్సో ఎగ్ బ్యాంబినో రెడీ అయిపోయింది. నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపో